ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మన స్థానిక సంఘములో ఒక కుటుంబం వారు తమ 40వ సంవత్సర వివాహ మహోత్సవం వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. దాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. వారి వివాహ జీవితంలో 40 సంవత్సరాలు ప్రభు వారిని సమృద్ధిగా ఆశీర్వదించి ఆయన నామమునకు మహిమ కలుగునట్లుగా వారిని దీవించి ఉన్నాడు. ఆ సందర్భంగా మనం కూడా ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయం నుండి చదువుకుంటున్నాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. ప్రేమగల ప్రభువు ఈ పరిశుద్ధ లేఖనం నుండి కూడి వచ్చిన మనందరినీ, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ప్రియులను కూడా ఆయన ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవా, మీకు వందనములు. చదవబడిన మీ జీవవాక్యం నుండి మాకందరికీ అవసరమైన మీ సందేశమును మీ సింహాసనుడు మాకు అనుగ్రహించము. మీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను మమ్మల్ని తెచ్చుకొని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఆదికాండములో తండ్రి అయిన దేవుడు మొట్టమొదటి వివాహాన్ని జరిగించాడు. నూతన నిబంధనలో సువార్తల్లో మనం చూసినప్పుడు, మనకు ప్రత్యేకంగా మనం చదువుకున్న భాగంలో చూసినప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వివాహమునకు హాజరై వివాహ వ్యవస్థను ఆయన ఘనపరిచి ఉన్నాడు. అపోస్తులు రాసిన పత్రికల్లో మనం చూసినప్పుడు, ప్రత్యేకంగా ఎఫెసీయులు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వివాహం యొక్క విధులు, వివాహ వ్యవస్థకు ఏ విధమైనటువంటి నియమములు ఉన్నవి అనేటువంటి సంగతులు మనం చూచాం. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయన సంఘమునకు ఉన్నటువంటి సంబంధంతో పోల్చి ఈ వివాహం అనేటువంటిది ఎంత గొప్పదో దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. కనుక వివాహ వ్యవస్థ అనేటువంటిది ప్రియులారా, మనుషులు ఏర్పరచుకున్నది కాదు. దేవుడు మొట్టమొదటి మానవుడైన ఆదామును కలగజేసి, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు దేవుడు.
నేను ఆదాము కొరకై సాటి అయిన సహాయమును చేయుదునని చెప్పి ఆదామును గాఢనిద్ర కలగచేసి అతని యొక్క ప్రక్కటి ఎముకల్లో నుండి ఒక ఎముకను తీసి స్త్రీని నిర్మించాడు. ఆ స్త్రీని ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆదాము అన్నాడు, నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక, ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడును అనని ఒక చక్కని పాట పాడాడు ఆదాము. చూడండి, తనకు సాటి అయిన సహాయం ఇచ్చినటువంటి దేవునికి, దేవా నీకు వందనమయ్యా అని చెప్పినాడా? లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ మై లైఫ్ పార్ట్నర్ అన్నాడా? హవ్వ అన్నదా, ప్రభువా నాకు జీవిత భాగస్వామిని నువ్వు ముందుగానే సిద్ధపరిచి నన్ను ఆయన దగ్గరకు తీసుకొచ్చావయ్యా, నీకు వందనాలని అవ్వ చెప్పిందా? లే. ఆ తర్వాత వారు ఏదైనా వనంలో ఉంటూ ఉండగా దేవుడు నిషిద్ధమైనదిగా ఎంచినటువంటి ఫలాన్ని తిన్నారు. అప్పుడు దేవుడు వారి ఎద్దుకు వచ్చి, ఆ నిషిద్ధమైన ఫలాన్ని మీరు తిన్నారా అని చెప్పినప్పుడు వారిలో ఏ ఒక్కరు కూడా అవును ప్రభువా మేము తిన్నాము, నేను తిన్నాను అని వారి యొక్క తప్పిదాన్ని ఒప్పుకోలేదు. ఆదామేమో అవ్వ మీద నేరం మోపినాడు, అవ్వేమో సర్ప మీద నేరం మోపింది. వారిద్దరిలో ఒక్కరికి కూడా పశ్చాత్తాప మనస్సు లేదు. లార్డ్ ఐ యామ్ సారీ అనే మాట లేదు. ఆ తర్వాత దేవుడు వారితో చెప్పినాడు, మిమ్మల్ని బట్టి నేల శపించబడి ఉన్నది, ఇదిగో నీకు ప్రసవేదన కలుగుతుంది, ఇదిగో ఆదామా నువ్వు చెమటోడ్చి ఆహారం తింటావు అని చెప్పినప్పుడు దేవా క్షమించు అనే మాట ఆదాము నోటి గుండా వచ్చిందా? అవ్వ నోటి గుండా వచ్చిందా? లేదు. ప్రియులారా, ఇక్కడ 3 మాటలు మనం చూసాం. థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ఫర్ గివ్ మీ అనేటువంటి యొక్క 3 మాటలు కుటుంబాన్ని కడతాయి. మనం కొత్తగా ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి, ఆ కారుతో పాటుగా మనకు టూల్ కిట్ ఇస్తారు. ఏంటండి క్రొత్త కారుకి టూల్ కిట్ ఎందుకండి? అన్నీ 4 కూడా సీల్డ్ టైర్సు. మరి ఇలాంటి టైర్కి పంచర్ పడుతుందా? ఎందుకండి ఇలాంటి అనుమానంతో మీరు మాకు టూల్ కిట్ ఇచ్చారు, జాకీ ఇచ్చారు, మరి ఆ చక్రము ఊడదీసి మళ్ళా స్టెప్ని వేసుకోవడానికి కావాల్సినటువంటి టూల్స్ అన్నీ ఇచ్చారు అని ఎవరైనా చెప్తారా? అసలు దీనికి ఎందుకు పంచర్ పడుతుందండి, ఎందుకు ఇబ్బంది పడతామండి, క్రొత్త కారు కదా, టూల్ కిట్ అవసరం లేదండి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా మాకు వద్దని చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఇది ఉచితము, మీరు కొన్న కారుతో పాటు ఇది మీకు ఇచ్చేస్తున్నాము కనుక దీని కొరకు మీరేమీ చెల్లించవలసిన పని లేదండి. పిల్లరా, ఆ రీతిగా వివాహం జరిగిన తర్వాత దేవుడు మనకు ఒక టూల్ కిట్ ఇచ్చాడు. ఈ టూల్ కిట్ కనుక లేకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ఇందాక చెప్పుకున్న 3 మాటలు థ్యాంక్ యూ. భార్య ఉదయాన్నే వేడి కాఫీ లేక టీ చేసి నీ దగ్గరకు తీసుకొచ్చి అందిస్తే థ్యాంక్ యూ స్వీటీ, థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ అని అంటామా? సాయంకాలం భర్త ఆఫీస్ నుంచి వస్తూ నీకు ఇష్టమైనటువంటి స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చాడు అనుకోండి, థ్యాంక్ యూ, నాకు రుచికరమైనటువంటి నాకు ఇష్టమైనటువంటి స్వీట్స్ తెచ్చారండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అనే మాట అంటామా? ఆ రీతిగా ఈ మాట మన నోట ఉంటే మనకు సమస్యలు తగ్గిపోతాయి. రెండవది, ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి, వెంటనే సారీ చెప్పడం నేర్చుకోవాలి. పురుషుడు అనుకుంటాడు, నేనేంటి సారీ చెప్పేది, నేను హెడ్డు అంటే శిరస్సు, నేను
అని అనుకుంటూ ఉంటాడు. ఈమెమనుకుంటుంది, అసలు సారీ నేనెందుకు చెప్పాలా, తప్పు అయింది కదా అనుకుని ఒక సారీ చెప్పదు. ఈ రీతిగా వారిద్దరి మధ్యలో ఏమొస్తుందంటే ఎగోయిజం వస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. ఇంకా ఆ రీతిగా సమస్య ఆరంభమవుతుంది. అదే సారీ చెప్పారనుకోండి, ఎంత సులభంగా సమస్య పరిష్కరించబడుతుంది. అంతేకాకుండా మూడవదిగా ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ ప్రే ఫర్ మీ, నేను మరలా ఇలాంటి పొరపాటు చేయకుండా ఉండనట్లు నా కొరకు ప్రార్థన చేయండి అని తన యొక్క భాగస్వామిని అడిగితే సమస్య పరిష్కరించబడుతుంది కదా. ఎంత సులభంగా సమాధానం అనుకుంటుంది, ఎంత సులభంగా శాంతి సంతోషం అని ఇంట్లో ఉంటుంది. ఈ 3 మాటలు మనం నేర్చుకోవాలి. ఈ 3 మాటలు నేర్చుకోకపోవడం వల్లనే మనం చాలా శ్రమ గుండా వెళుతూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని భార్య భర్తగా కుటుంబముగా ఆయన మనల్ని చేసినప్పుడు ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకు అందుబాటులో ఉంటాడు. చూడండి, వివాహం అయిన తర్వాత ఉద్యోగరీత్యా భార్యాభర్తలిద్దరూ ఎక్కడెక్కడో దూరంగా వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు దూరంగా వెళ్తారు. ఇరువైపులో ఉండే తల్లిదండ్రులు వారి దగ్గర ఉండరు, వీరిద్దరే ఉంటారు. కానీ ప్రభు అయితే ఎప్పుడూ దగ్గర ఉంటాడు. స్నేహింప శ్రేష్ఠ మిత్రుడు యేసుక్రీస్తు. పిలువగానే పలుకును, పడిన తరిని లేపును, స్నేహింప శ్రేష్ఠ మిత్రుడు అని చిన్న పల్లవి ఉన్నది. కనుక ఆయన పిలువగానే పలికేవాడు, పడగానే లేపేటువంటి వాడు. కనుక ఆ ప్రభువు మనకు అంత సమీపంగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. కనుక వివాహంలో మనము సంతోషంగా సాగిపోవాలి అంటే ప్రభువును మన కుటుంబమునకు ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటి ఆయన అతిథిగా మనకు ఉండాలి. అతిథే కాదు, ఆయన మనకు శిరస్సుగా ఉండాలనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని టెక్స్ట్ రాస్తూ ఉంటాం. మంచిది. నిజంగా ఆయన మన కుటుంబానికి శిరస్సుగా ఉంటే మనము ధన్యులము, మనము నిశ్చయముగా సంతోషించేవారుగా ఉంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కానాలో వివాహం జరిగింది. మరి ఆ వివాహానికి ప్రభుని యేసుక్రీస్తు వారిని వారు పిలిచారు. ఆ రీతిగా అనేకసార్లు చాలామంది ఏం చేస్తారంటే వారి వివాహానికి ప్రభుని పిలవకుండా అందరిని గొప్ప గొప్ప వాళ్ళని పిలుచుకుంటూ ఉంటారు. ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వారిని పిలుచుకుంటూ ఉంటారు. కొన్ని దినాలు అయిన తర్వాత వారికి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని వీళ్ళెవరూ పరిష్కరించలేరు. ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే వీళ్ళకు కూడా ఒక సమస్య వచ్చింది, ద్రాక్షారసం అయిపోయింది. ఈ ద్రాక్షరసం అనేది కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు మనుషుల హృదయమును సంతోషపెట్టేటువంటి ద్రాక్షరసం. కనుక ద్రాక్షరసము సంతోషానికి గుర్తు, హృదయానందానికి గుర్తు. అంటే ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందంటే ఇప్పుడు వారి కుటుంబ జీవితంలో ఆనందము అయిపోయింది, ఆనందము పోయింది. ఎందుకు? ఇందాక మనం చెప్పుకున్నామే, వారు ప్రభువుని శిరస్సుగా కలిగలేరు. అయితే ప్రభు స్తోత్రము, ప్రభు వారి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు వారి యొక్క సమస్యలో ప్రభు అందుబాటులో ఉన్నాడు. అక్కడ యేసు తల్లి కూడా ఉన్నారు. ఆయన వచ్చి అయ్యా వారికి ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు ప్రభు అన్నాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇకనో రాలేదు అని చెప్పాడు. అంత మాత్రం చేత తల్లి అయిన మరియా ఆమె మరి నొప్పించుకొని వెళ్ళిపోలేదు. కానీ ప్రభు యొక్క మనసుని ఎరిగి అక్కడున్న పరిచారకులను పిలిచి ఏమన్నదంటే,
ఆయన మీతో చెప్పునది చేయుడి. అక్కడున్న పరిచారకులు చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి. ప్రియులారా, ఈనాడు మనందరి కుటుంబాల్లో కూడా మనకు అవసరమైనటువంటిది ఒకే ఒక్కటి. మన కుటుంబంలో సంతోషము కొనసాగుతూ ఉండాలంటే, ఆ సంతోషం అంతకంతకు అధికమవుతూ ఉండాలంటే ఆయన అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో చెప్పినది మనము చేయవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే మనము ఆయన మాటకు విధేయత చూపించే వారిగా ఉంటామో అప్పుడు మన జీవితంలో ఆయన చెప్పినట్టుగా మనం చేస్తామో మన జీవితంలో మనము పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకుంటాం. తిరిగి ఆ ఆనందాన్ని మనం అనుభవించేవారిగా ఉంటాం. కనుక ఈ దినాన మనం ప్రత్యేకంగా ఈ విధేయత అనేటువంటి యొక్క మాటను ధ్యానం చేయాలని కోరుకుంటున్నాం. ఎలాంటి విధేయత? ప్రభు మన ఇద్దరిని ఎలాంటి విధేయతను కోరుకుంటున్నాడు? మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మన విధేయత ఎలాగుండాలంటే సిద్ధపరచబడిన విధేయత. సిద్ధంగా ఉండాలి విధేయత కనబరచడానికి. ప్రిపేర్డ్ ఒబీడియన్స్. ఇప్పుడే కదా ఆయన చెప్పింది, ఇంకా నేను సిద్ధంగా లేను ఆయన చెప్పింది చేయడానికి అని మాట్లాడితే దాని అర్థం ఏంటంటే నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోలేదని అర్థం. కనుక ప్రియులారా, అనేక సార్లు ప్రభు చెప్పిన మాటకు మనము తర్వాత విధేయత చూపిద్దాంలే అనుకుంటాం. అది విధేయత కానే కాదు. తర్వాత మనం విధేయత చూపించినా దానివల్ల ప్రయోజనం ఉండదు. కనుక ఇది మొట్టమొదటిగా ఏంటంటే విధేయత చూపించడానికి సిద్ధమైన మనసు కలిగిన వారమై ఉండాలి. ఇది మొట్టమొదటి సంగతిగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు మన యొక్క విధేయత ఏ రీతిగా ఉండాలంటే అది సంపూర్ణమైనదిగా ఉండాలి. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్ అన్నారు. ఏదో కొంత విధేయత కనబరిచినట్లయితే అది అవిధేయతే. అది ఎట్లా అండి? నేను కొంతన్నా విధేయత చూపించినా కదా, కొంత విధేయత చూపించినా చూపించకపోయినా అది విధేయతే. ఉదాహరణకు రేపటి దినాన మీరు బయలుదేరి ఫలానా స్థలానికి వెళ్ళండి అని ప్రభు మనకు చెప్పాడు అనుకోండి. రేపు ఏం పోతాం? ఆదివారం కదా, లేకపోతే రేపటి దినం విశ్రాంతి తీసుకోవాలి, అలసిపోయినాం కదా మనం. మరి వెళ్దాంలే, వచ్చి ఒక వారం తర్వాత వెళ్దాంలే, తొందర ఏముందలే అని అనుకోవడమో అది విధేయత కాదు. ఇక్కడ నుండి విజయవాడ దాకా పొమ్మన్నాడు అనుకోండి ప్రభు, మంగళగిరి దాకా వెళ్ళొచ్చామనుకో అది విధేయత కాదు. సంపూర్ణమైన విధేయతను ప్రభు మన ఇద్దరిని కోరుతూ ఉంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మన యొక్క విధేయత ఏ రీతిగా ఉండాలంటే అది క్రియాపూర్వకమైన విధేయతగా ఉండాలి. అని నేను మనసులో లోబడ్డానండి. మనసులో లోబడితే అది క్రియలో కనబడాలి. కనుక క్రియ లేనటువంటి విధేయతే కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా ఆయన ఉదయకాలమున గలిలయ సముద్ర తీరాన అక్కడ ఒక దోణిలో ఆయన ఎక్కి కూర్చున్నాడు. అది పేతురు యొక్క దోణి. కూర్చొని అక్కడ ఉన్న ప్రజలకు బోధించాడు. బోధించడం పూర్తయిన తర్వాత ఏమన్నా అంటే పేతురుతో ఈ దోణిని లోతునికి నడిపించి వల వేయండి అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ఏలినవాడా అంటే అర్థం ఏంటంటే యజమానుడా, మాస్టర్, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, అయినా మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేస్తాం. అది విధేయత అంటే సంపూర్ణమైన విధేయత, క్రియాపూర్వకమైన విధేయత కనబడుతూ ఉంది. నీ మాట చొప్పున వల వేస్తును అని చెప్పేసి వల వేసినాడు. అప్పుడు విస్తారమైన చేపలు పట్టాడనే మాటను మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. అంటే మన యొక్క న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ అంటే
మనకుండేటువంటి అనుభవము, మనకుండే తెలివితేటలు, మన యొక్క జ్ఞానము, వీటన్నిటికీ విరుద్ధముగా ప్రభు చెప్పే మాట ఉంటుంది. ఇదేంటి పగలపూట దోణలు చేపలు పడడం ఏంటి? చేపలు అసలు పగలపూట ఉండనే ఉండవు, అడుక్కు వెళ్ళిపోతాయి. అది మన యొక్క ఆలోచన, అది మన జ్ఞానము. అయితే అక్కడ ఏం కావాలంటే సంపూర్ణమైనటువంటి క్రియాపూర్వకమైన విధేయత ద్వారా వారు ఆశీర్వాదాన్ని చూచారు. కనుక ప్రభువు మనతో చెప్పినది అది ఇతరులకు అపహాస్యంగా ఉండవచ్చు, ఇతరులు దాన్ని చూసి ఎగతాళి చేయవచ్చు, మనకేమీ లాభం కనబడకపోవచ్చు. కానీ ప్రభువు చెప్పాడు అంతే, నేను చేస్తున్నా, మిగతా పని నాది కాదు. అది విధేయత, క్రియాపూర్వకమైన విధేయత. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క విధేయత ఎలాంటిదంటే వ్యక్తిగతమైన విధేయత, పర్సనల్ ఒబీడియన్స్. వ్యక్తిగతంగా మన విధేయత చూపించాలి. ప్రభు మనకు ఒక పని చెప్పాడు అనుకోండి, ఇంకొకరిని పిలిచి ఆ పని చేయవయ్యా అన్నాం అనుకో, అది ఒబీడియన్స్ కాదు, అది విధేయత కాదు. ప్రభు చెప్పింది నీకు, నువ్వు దాన్ని మరొకరికి పురమాయిస్తే వారు చేసినప్పటికీ అది విధేయత కాదు, నీవు అవిధేయుడవు అని అర్థం. కనుక వ్యక్తిగతమైన విధేయత అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభువు నాతో చెప్పాడు, ఆయన చెప్పింది నేను చేయాలి అని మనము విధేయతను కనబరచవలసిన వారుగా ఉంటున్నాం. ఆ తర్వాత విధేయత అనేటువంటిది తక్షణమే, ప్రాంప్ట్ ఒబీడియన్స్. కుమారుడా, నేడు పోయిన ద్రాక్ష తోటలో పని చేయము అని తండ్రి అన్నాడు. రేపు పోతానులే తండ్రి, ఇవాళ ఎండ ఎక్కువగా ఉన్నది, అది ఒబీడియన్స్ కాదు. నేడు ద్రాక్ష తోటలోనే బొమ్మ ఉంటే రేపు పోతానడం అనేటువంటిది అది విధేయత కాదు. తక్షణమే, ప్రాంప్ట్ ఒబీడియన్స్ అంటారంటే ఆయన సెలవీయగానే ఆ ప్రకారముగా పని చేయడం, ఆలస్యం చేయకూడదు, అది విధేయత. అంతేకాకుండా నేను నిన్న దినాన ప్రభు చెప్పినట్టుగా చేసినాను అనుకున్నా, మంచిది. ఈ దిన ప్రభు మళ్ళీ నీకు ఏదైనా పని చెప్పాడు అనుకోండి, ప్రభు రోజు యాడ్ చేసేది, నేను చెప్పిన మాట నేను విన్నాను కదా, ఆ ప్రకారంగా చేశాను కదా, ఈ దినానం లేదులే ప్రభువా, రేపటి దినాన్ని చేస్తానులే, ఈరోజు నువ్వు చెప్పింది చేయలేను అని అంటే అది విధేయత కాదు. నిరంతరము మనం ఆయనకు విధేయులమై ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ పర్పెక్చువల్ ఒబీడియన్స్. ప్రియులారా, 6 సంగతులు మనం చూసాం. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆ చేయుడి అనేటువంటి ఆ మాట అక్కడ మనకేం చెప్తుందంటే విధేయతను కనబరుస్తుంది. ఈ విధేయత మొట్టమొదటిది ప్రిపేర్డ్ ఒబీడియన్స్, సిద్ధపరచబడిన విధేయత. రెండవది ఇట్స్ పర్ఫెక్ట్ ఒబీడియన్స్, సంపూర్ణమైనటువంటి విధేయత. మూడవదిగా మనం చూసినప్పుడు ఇట్స్ ప్రాక్టికల్ ఒబీడియన్స్, క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసంగా ఉండాలి. నాలుగవదిగా వ్యక్తిగతమైన విధేయత, పర్సనల్ ఒబీడియన్స్. ఐదవదిగా మనం చూసినప్పుడు ఇట్స్ ప్రాంప్ట్ ఒబీడియన్స్, తక్షణమే మన విధేయత కనవలసిన వారిగా ఉంటున్నాం. ఆరవదిగా మరి మనం చూసినప్పుడు పర్పెక్చువల్ ఒబీడియన్స్, నిరంతరం మనము విధేయతను కనబరచవలసిన వారిగా ఉంటున్నాం. ఇలాంటి విధేయతను ప్రభు మన ఇద్దరిని కోరుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ విషయంలో నేను అనేకసార్లు తప్పిపోయిన వాడు, మనం అనేకసార్లు తప్పిపోయిన వారు. అందుకని మన జీవితంలో కొరతలు ఏర్పడ్డాయి, మన జీవితంలో కొదువులు ఉన్నాయి, మన జీవితంలో ఆనందం లేదు. కారణం ఏంటంటే మనము అవిధేయులమైన. కనుక ప్రియులారా, వ్యక్తిగతంగా
కుటుంబంగా మనం పరిశీలించుకోవాల్సినటువంటి దినాలు ఇవి. ప్రభువు మనకు చెప్పిన మాట అది మనము ఎక్కువగా ఎంచినామా? యోబు అన్నాడు, ఆయన మాటలను నా స్వాభిప్రాయము కంటే లేక నా అనుదిన ఆహారము కంటే ఎక్కువగా ఎంచి తిని. యోబు భక్తుడు ఈ మాట పలుకుతూ ఉంటున్నాడు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినట్లయితే యోబు 23:12లో ఈ మాట మనం చూస్తున్నాం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. I have esteemed his word more than my necessary food. అనుదిన ఆహారం కంటే, నా స్వాభిప్రాయం కంటే, ఇతరుల యొక్క అభిప్రాయాల కంటే ఆయన మాటను ఎక్కువగా ఎంచి తిని. మనం అనేకసార్లు అత్తామామల యొక్క అభిప్రాయం తీసుకుంటాం, లేకపోతే స్నేహితుల యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటాం, ఆ ప్రకారంగా సాగిపోతూ ఉంటాం. కాదు, మనుషుల యొక్క అభిప్రాయాల కంటే, మనుషులు ఇచ్చేటువంటి అనుభవంతో కూడిన సలహాల కంటే దేవుని యొక్క మాట మనము ఎక్కువగా ఎంచవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఇది యోబు యొక్క అనుభవంగా మనం చూస్తున్నాం. కనుకనే తన కుటుంబంలో ఆయనకు 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. ప్రతి దినము ఉదయాన్నే వేకువనే లేచేవాడు. లేచి తన పిల్లలందరి కొరకై ప్రభు సన్నిధిలో దహనబలి అర్పించేవాడు. అనగా తన పిల్లలను బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లించేవాడు. అంతేకాదు, తన పిల్లలు ఎక్కడైనా పాపము చేసి దేవుని దూషించినారేమో, దేవునికి దుఃఖం కలిగించినారేమోనని వారి విషయంలో బలర్పించి ప్రభు దగ్గర క్షమాపణ కోరేవాడు. ఎంత మాదిరికరమైనటువంటి వ్యక్తిని దేవుడు మన ముందు ఉంచినాడు. తన కుటుంబ విషయంలో ఎంత శ్రద్ధ గలవాడో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇంకొక మాటలో మనం చెప్పుకోవాలంటే, ఈ దినాల్లో మన పిల్లలు నిద్ర లేవకముందే వారి కొరకై మనము ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయవలసిన వారిగా ఉంటున్నాం. వేకువనని, అందుకని దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు భక్తుల అనేకులు వేకువనే లేచినారు. భక్తులని దావీదు, నేను వేకువనే లేచెదను, నా ప్రార్థన సిద్ధము చేసి కాచియుందును అన్నాయన. 5వ కీర్తనలో మనం ఆ మాట చూస్తూ ఉంటున్నాం. 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చూసారా, వేకువనని ఉదయమునని తన ప్రార్థనను సిద్ధం చేసి దేవుని యొక్క సన్నిధిలో కాచి ఉండేవాడుగా. పిల్లలు నిద్ర లేవకముందే వారిని మనము ప్రభు పాదముల వద్ద పడవేయవలసిన వారుగా ఉంటాం. ఈ దినమంతటి కొరకైనటువంటి ఆయన కాపుదల కొరకు, ఆయన కృప కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన గుప్పిలిప్పి మన బిడ్డలను మనం పోషించినట్లు, మన అవసరాలన్నీ తన మహిమలో తీర్చినట్లుగా ఆయన సన్నిధిలో మనము కనబడి ఆయన కృపాసనం యొద్ద సమయోచితమైన సహాయం కొరకు కోరుకునవలసిన వారిగా ఉంటున్నాం. ప్రియులారా, ఇక్కడ కూడి వచ్చిన భార్య భర్త జ్ఞాపకం పెట్టుకోండి, మీ బిడ్డల కొరకు వారు నిద్ర లేవకముందే ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థించవలసిన వారిగా, స్తుతులు చెల్లించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఆయన మీతో చెప్పునది చేయుడి. కనుక ఈ విధేయత ఎలాంటి విధేయతో మనం చూసినాం. ఇప్పుడు 2వ మాట ఏంటంటే, ఎందుకు మనం ఆయనకి విధేయత చూపించాలి? వై యూ హ్యావ్ టు ఒబే. ఆయన చెప్పింది మనం ఎందుకు చేయాలి? చేయకపోతే ఏంటి? ఎందుకు చేయాలి అసలు? ఆ మాటను మనము ధ్యానం చేస్తాం. చూడండి, ఆయన మన విధేయతకు యోగ్యుడు.
ఈజ్ వర్దీ ఆఫ్ అవర్ ఒబీడియన్స్. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడే ప్రభు. తన ప్రాణం మన కొరకు ధారపోసినాడు కదా, తన రక్తం ఇచ్చి మనలను కొన్నాడు కదా, తన రక్తంతో మనల్ని కడిగినాడు కదా, మనల్ని తన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు కదా. అలాంటి ప్రభువుకు మనము విధేయత కనబరచడంలో ఏమైనా ఆశ్చర్యం ఉన్నదా? ఆయన యోగ్యుడు కాదా మన విధేయతకు? అవును, ఆయన యోగ్యుడు. ఈజ్ వర్దీ ఆఫ్ అవర్ ఒబీడియన్స్. దీనికి 2 మాటలు: ఇంప్లిసిట్ ఒబీడియన్స్. గణిత శాస్త్రంలో ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అంటాం, కొన్ని ఏమో ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్స్ అంటాం. ఇంప్లిసిట్ అంతర్లీన ఫంక్షన్స్. కనుక ఆ రీతిగా ఇంప్లిసిట్ ఒబీడియన్స్, ఏ మాత్రం కూడా ఆలస్యం లేకుండా, ఏ మాత్రం కూడా సణుక్కోకుండా మనము ఆయనకు లోబడవలసిన వారుగా ఉంటున్నాం. ఎక్స్ప్లిసిట్గా కొన్నిసార్లు కనబడదు. మనం విధేయతగా ఇంప్లిసిట్గా అంతరంగంలో విధేయత కనబరిచినట్లుగా మన బాహ్యమైన క్రియలు కనబడవచ్చు, కానీ అంతరంగంలో విధేయత లేకపోవచ్చు. అయితే అంతరంగంలో కనుక విధేయత ఉంటే, ఇంటర్నల్ అనగా ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఉంటే, ఎక్స్ప్లిసిట్గా అంటే బహిరంగంగా అది కనబడుతుంది తప్పనిసరిగా. అదే నిజమైనటువంటి. కనుక మన విధేయతకు ఆయన యోగ్యుడు, ఆయన యోగ్యుడు. మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన తండ్రికి విధేయత చూపించాడు. ఆయన పొందిన విధేయత వలన, ఆయన చూపిన విధేయత వలన ఈనాడు నీకు నాకు ఇంత గొప్ప రక్షణను దేవుడు ఉచితముగా అనుగ్రహిస్తే, అలాంటి ప్రభువుకు మనం విధేయత కనబరచడంలో ఎందుకు ఆలస్యం చేయాలి ప్రియులారా? రెండవదిగా మనం చూసినప్పుడు, ఎందుకు మనం ఆయనకి విధేయత చూపించాలంటే, ఆయనే కదా మన ఏకైక నిరీక్షణ. మన నిరీక్షణ ఎవరు? ఆయనే కదా, మన ప్రభువే కదా. మనం ఆయనను చూడబోతున్నాం కదా, ఆయనతో ఉండబోతూ ఉన్నాం కదా, ఆయన సన్నిధిలో సదాకాలం జీవించబోతూ ఉన్నాం కదా. అంతకంటే మనకి ఏమి నిరీక్షణ లేదు కదా. మన మహిమ నిరీక్షణ ఆయనే కదా. దేని కొరకు మనము ఆదివారం ప్రభువుని ఆరాధిస్తున్నాం, ఆయన ఇంటిలో కనబడుతున్నాం, దినదినం ఆయన వాక్యాన్ని చదువుతూ ఉంటున్నాం. ఆయనను పొందుడు కొరకు, ఆయన సన్నిధిలో ఆయన ముఖదర్శనము చేయడానికి. అదే కదా మన నిరీక్షణ. కనుక అందును బట్టి మన నిరీక్షణ అయిన ప్రభువుకు మనము విధేయతను కనబరచవలసిన వారిగా ఉంటున్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు, ఆయన చెప్పినది ఎందుకు చేయాలి అంటే, ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన ఆలోచనలు ఎన్నడూ తప్పిపోవు. ఆది యందే అంతమును ఎరిగిన దేవుడు ఆయన. కనుక ఆయన మనలను ఒక పని చేయమని కోరుతున్నా అంటే, ఆయన సార్వభౌమాధికార జ్ఞానం బట్టి, తన అనంత జ్ఞానం బట్టి, అది మన యొక్క మేలు కొరకు, తన మహిమ కొరకు ఆయన మనల్ని చేయమంటున్నాడు అనేది మనం ఎరిగి విధేయత కనబరచిన వాళ్ళుగా ఉంటున్నాం. ఆ రీతిగా ఎన్నడూ మనం నష్టపోం. ఎందుకు నష్టపోమయ్యా అంటే, ఆయన జ్ఞానం అపారమైనటువంటిది, అనంతమైన జ్ఞానము గల దేవుడు గనక ఆ మాటకు మనకు ఎంతో ఆశీర్వాదం ఉన్నదనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారిగా ఉంటున్నాం. మరి ఎందుకు ఆయన మాటకు విధేయత కనబరచాలి? మరొక సంగతి ఏంటంటే, ఇప్పటి వరకు మన క్రైస్తవ జీవితంలో మనం విధేయత కనబరచడం ద్వారా దాని కొరకైన బహుమానం మనం పొందలేదా? మన విధేయతను బట్టి ఆయన మనకు ఫలం ఇవ్వలేదా? మన విధేయతను బట్టి ఆయన మనల్ని ఆశీర్వదించలేదా? గత కాలంలో ఆయనకు మనం విధేయత చూపించినప్పుడు
ఇప్పుడు విధేయత చూపిస్తే ఇక ముందుకును ఆయన మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు కదా. ఇంతవరకును మనకు సహాయము చేసెను ఎబెనేజరు, సహాయపురాయి. ఇంతవరకు సహాయం చేసినాడంటే ఇక ముందుకును సహాయం చేసేవాడు. ఆయనకి విధేయత కనబరచడం ద్వారా ఇప్పటి వరకు మనల్ని ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు విధేయత కనబరచడం ద్వారా, రానున్న కాలంలో విధేయతను కనబరచడం ద్వారా మనం ఇంకనూ ఆశీర్వదించబడే వారుగా ఉంటూ ఉన్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. ఐదవదిగా మనం చూసినప్పుడు ఎందుకు మనము ఆయనకు విధేయత కనబరచాలి? ఆయన మన యజమానుడు, ఆయన మన ప్రభువు, ఆయన మన రాజు, ఆయన మన భర్త. పెళ్లి కుమార్తె సంఘముగా మనం ఉన్నాం. ఆయన మన పెళ్లి భర్త. ఆయనకు విధేయత కనబరచడంలో ఎంత ఆనందమో, మనల్ని అంతగా ప్రేమించిన మన ప్రియునికి విధేయత కనబరచడం, ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించిన ప్రభు, తన సమస్తమును మన కొరకు ఇచ్చివేసిన ఆ ప్రభువుకు విధేయత కనబరచవలసిన వారుగా మనం ఉంటూ ఉంటున్నాం. ఆ రాజుకు, ఆ ప్రభువుకు, మన యజమానునికి మనము విధేయత కనబరచినప్పుడు మనము ఆయన హృదయాన్ని ఆనందపరిచేవారుగా ఉంటున్నాం. రెండవ సంగతి మనం ఏం చూసామంటే ఎందుకు విధేయత కనబరచాలి? మొట్టమొదటిది, మన విధేయతకు ఆయన యోగ్యుడు, ఆయన యోగ్యుడు. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే ఆయనే మన ఏకైక నిరీక్షణ. మనం ఆయన పొందబోతూ ఉంటున్నాం ఆ దినాన. ప్రియులారా, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు అందరూ ఆయనకు విధేయత కనబరిచిన వారే, సంపూర్ణంగా విధేయత కనబరిచిన వారే అక్కడ ఉన్నారు. వారి మధ్యలో నీవు నేను అవిధేయులంగా ఉన్నట్లయితే అసలు వారి మధ్యలో మనం ఉండగలమా? వారి మధ్యలో మనం ఆయన్ని సేవించగలమా? సేవించలేమో. చూడండి, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. పాస్ అయిన వాడందరూ ఒక చోట కూర్చున్నారు. ఫెయిల్ అయిన వాడు ఒకడు వెళ్ళి వారి మధ్యలో కూర్చోగలడా? వాళ్ళందరూ సంతోషిస్తూ ఉంటే, నేను బాగా రాసినాను, నాకు చక్కని మార్కులు వచ్చినాయి, కష్టపడి చదువుకున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని ఆ రీతికి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే, ఫెయిల్ అయిన వాడు వారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలడా? కూర్చోలేడు. ఆ రీతిగా సంపూర్ణ విధేయతను కనబరిచినటువంటి వారు ప్రభువు సన్నిధిలో ఆయనను సేవిస్తూ ఉండగా అవిధేయుడు అనేటువంటి నీవు ఏ రీతిగా అక్కడ ఉండగలవు? అక్కడ ఉండలేక వెళ్ళిపోతే బాగుండు, ఇక్కడి నుంచి నరకానికి పోతే బాగుండు అనుకుంటా. ప్రియులారా, ఆ దినం రాకముందే మన ఏకైక నిరీక్షణ అయినటువంటి ఆ ప్రభువుకు మనము విధేయతను కనబరచిన వారిగా ఉంటూ ఉంటున్నాం. నాలుగవదిగా మనం చూసినప్పుడు మూడవదిగా మనం చూసినప్పుడు ఆయన అనంత జ్ఞాని. ఆయన ఆలోచనలు సదాకాలం నిలుస్తాయి. ఆయన మాటకు విధేయత కనబరిచిన వారు ఎన్నడూ నష్టపోరు. ఎందుకంటే ఆయన ఆలోచనలు అంత గంభీరమైనవి. నాలుగవదిగా మనం చూసినప్పుడు గత కాలంలో మన విధేయతను బట్టి మనకు బహుమానం దొరికింది కనుక ఇక ముందుకును మనకు బహుమానం దొరుకుతుంది. ఐదవదిగా మనం చూసినప్పుడు ఆయన మన యజమానుడు, మన రాజు, మన ప్రభువు, మన భర్త కనుక ఆయనకు మనం విధేయత చూపించవలసిన వారిగా ఉంటూ ఉంటున్నాం. ఇప్పుడు మూడవ విషయాన్ని మనం చూడగోరుతూ ఉంటున్నాం. మూడవ విషయం ఏంటంటే ఈ విధేయత వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయనకు మన విధేయత కనబరచడం ద్వారా మొట్టమొదటిగా మన యొక్క బాధ్యత నుండి మనము విడుదల పొందిన వారం అవుతాం. దాని యొక్క పర్యవసానము ఆయన చెప్పాడు, నువ్వు చేసావు, నీ బాధ్యత అయిపోయింది. దాని యొక్క పర్యవసానము లేక దాని యొక్క పరిణామము
అది ఏమైనా కావచ్చు. నువ్వు విధేయత చూపించావు. ఆ రీతిగా నీవు ప్రయోజనకారిగా ఉన్నావు. అంతేకాదు నీ యొక్క బాధ్యతను నీవు విడుదల పొంది ఉన్నావు. రెండవదిగా మనం చూసినప్పుడు ప్రభువుకు మన విధేయత చూపించడం ద్వారా మన హృదయంలో నుండి ప్రభు కొరకైన ప్రేమ, అనురాగాలు, ఆ మాధుర్యం ప్రవహిస్తుంది. ప్రభుని ఇంకా నేను ప్రేమించాలి, నేను ఇంకనూ ఆయనకు విధేయత చూపించాలి, ఇంకనూ నేను ఆయన ఘనపరచాలి, ఇంకనూ నేను ఆయన సేవించాలి అనేటువంటి ఆతృతలోకి వస్తాం. అది మన ప్రయోజనం. మూడవదిగా మనం చూసినప్పుడు విధేయత మనం కనబరిచే కొలది విశ్వాసంలో మనం అభివృద్ధి పొందేవారుగా ఉంటాం. అవిధేయత ఏం చేస్తుందంటే అవిశ్వాసాన్ని తీసుకుని వస్తుంది. అనేకులు అవిధేయులైపోయారు, అవిశ్వాసులైపోయి భ్రష్టులైపోయారు. విశ్వాసులు అనగా విధేయులైన వారు విశ్వాసంలో అభివృద్ధి పొందారు. విశ్వాసంలో అభివృద్ధి పొందడం ద్వారా వారు మరి ఎక్కువైనటువంటి ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ప్రభు కొరకే వారు చేసినారు. కనుక విధేయత ఏం చేస్తుందంటే విశ్వాసమును అభివృద్ధి పరుస్తుంది. దైవజనుడు విలియం కేరీ ప్రభు యొక్క పిలుపు అందుకొని ఆయన ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి ఇండియాలోని సిరంపూర్, కలకత్తాకు దగ్గరలోని సిరంపూర్ అనే స్థలానికి వచ్చాడు. ఆయన విధేయత కనబరిచాడు. విధేయత కనబరచడం ద్వారా ఆయనకు విశ్వాసం అధికమైంది. ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఆయన్ని మరి ఎక్కువగా ప్రభు కొరకు ప్రయాసపడడానికి సహాయం చేసింది. ఒక భాష వెంట ఒక భాష, ఒక భాష వెంట ఒక భాష, 40 భాషలు, భారతదేశ భాషలు నేర్చుకోగలిగాడు. కనుక ప్రియులారా, విధేయత ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని తీసుకుని వస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే గొప్ప కార్యాలు చేయడానికి మనల్ని బలపరుస్తుంది. నాలుగవదిగా మనం చూసినప్పుడు విధేయత మనలో నాయకత్వపు లక్షణాలను తీసుకుని వస్తుంది. నాయకత్వంలోని తీసుకుని వస్తుంది. ఏ పర్సన్ హూ కెనాట్ ఒబే కెనాట్ కమాండ్. ఏ వ్యక్తి అయితే విధేయత కనబరచలేడో అతడు ఇతరులకు ఆజ్ఞాపించలేడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి సంపూర్ణమైన విధేయతను కనబరిచాడు గనక ఆయన పునరుద్ధారణ తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఈ కమాండెడ్, దట్ ఈస్ ఎ కమాండ్మెంట్. ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆప్షన్. మీరు పోతే పొండి పోతే పొండి అని కాదు, ఆజ్ఞాపించినాడు ఆయన. గో. ఆ రీతిగా ఈనాడు నీవు నేను ప్రభుకు విధేయత కనబరచడం ద్వారా ఆ ప్రయోజనం ఏంటంటే ప్రభు మనలను నాయకత్వంలోకి తీసుకొని పోతాడు. ఎప్పుడైతే నువ్వు నాయకుడు అయినావంటే మరొకరికి నువ్వు ఆజ్ఞాపించేవాడుగా ఉంటావు. నీవు ప్రభుకు విధేయత కనబరిచే కొలది నీ తోటి వారు నీకు విధేయత కనబరుస్తారు. దావీదు భక్తుడు అన్నాడు, నన్ను ఎరుగని వారు నాకు లోబడుచున్నారు. ఎందుకు? దావీదు దేవునికి లోబడినాడు కనుక తాను ఎరగిన వారి సహితము దావీదు యొక్క మాటకు లోబడుతున్నారు. ఇది ప్రయోజనం కాదా? కనుక విధేయత వలన కలిగేటువంటి ప్రయోజనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ప్రియులారా, విధేయతను కనబరచడం ద్వారా పరలోక వైభవాన్ని, పరలోకపు మహిమను మనం రుచి చూస్తున్నాం ఇక్కడే. ఇది విధేయత వలన కలిగిన ప్రయోజనం. పరలోకం ఎలాగుంటుందో, ఆ పరలోక అనుభవం ఎలాగుంటుందో, పరలోకపు ఆనందం ఎలాగుంటుందో విధేయతలో మనము దాన్ని అనుభవిస్తూ ఉంటున్నాము. విధేయతలో దాన్ని అనుభవిస్తూ ఉంటున్నాం. ప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత
శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు వారికి. తెల్లవారింది. ప్రభు వచ్చి ఒడ్డున కూర్చున్నాడు. పిల్లలారా, ఆహారం మీద ఏమైనా ఉన్నదా? లేదు అన్నారు. ప్రభు అన్నాడు, ధోని కుడి ప్రక్కన వల వేయడు. ఎప్పుడైతే ఆ మాట ప్రకారంగా కుడి ప్రక్కన వల వేయమంటే కుడి ప్రక్కనే వేశారు. ఏమి కుడి ప్రక్కన? అది ఎడమ వైపున వేస్తే చేపలు దొరకవా? అదంతా సముద్రమే కదా. ఎందుకు కుడి ప్రక్కన వేయాలి? అనేక సార్లు మన యొక్క అవిధేయత ఇలాంటి ప్రశ్నలు తీసుకెళ్తాం. ప్రభు కుడి ప్రక్కన వేయమన్నాడు, కుడి ప్రక్కనే వేయాలి. అంతా సముద్రమే కదా, చేపలు అన్ని చోట్ల ఉంటాయి కదా అని ఎడం పక్కన వేస్తారంటే ఎట్లా? కుడి ప్రక్కన వల వేసినప్పుడు 153 పెద్ద చేపలు ఆ వలలోనికి వచ్చినాయి. వారి విధేయతను బట్టి ప్రభువు చేపలకు ఆజ్ఞాపించాడు, ఓ చేపలారా మీరు వలలోనికి వెళ్ళండి. ఇదిగో మీరు ఒకరినొకరు నెట్టుకుంటే వల పిగిలిపోయింది. వరుసలో వెళ్ళండి, ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళ స్థానంలో నిలవండి, శబ్దం చేయకండి. మీరు అటు గంతులు వేస్తే వల పిగిలిపోతుంది. చూసావా, మనము ప్రభువుకు విధేయత చూపిస్తే ప్రభువు చేపలకు ఆజ్ఞాపించాడు, చేపలు విధేయత కనబరిచినాయి. అంత మాత్రమేనా? ప్రభు అన్నాడు, నేను నిన్ను మనుషుల పట్టు జాలడంగా చేతులు అన్నాడు ఆదినాన పేతురుతో. కనుక ఈనాడు విధేయత యొక్క అనుభవం. ఆ తర్వాత దినాల్లో పెంతెకోస్తు పండుగ దినాన పేతురు లేచి 11 మందితో కూడా లేచి పేతురు ప్రసంగించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. ఆ దినమున విధేయత, మరొక దినమున విస్తారమైనటువంటి ఆత్మల పంట పేతురు చూచాడు. పరలోకము యొక్క ఆనందము. మనమే కాదు, ప్రభు అనేకులను రక్షించినాడు. కనుక విధేయతలో ఎంత ఆశీర్వాదం ఉన్నది. కనుక పరలోక ఆనందాన్ని, పరలోక మహిమను మనము విధేయతలోనే అనుభవించగలము ప్రియులారా. కనుక ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఆ తర్వాత ఇక్కడ మన పరిచారకను చూస్తున్నాం. ఏంటయ్యా చెప్పు, త్వరగా ఏం చేయాలో చెప్పు. అమ్మగారు చెప్పారు కదా, మీరు చెప్పింది చేయమని, మరేది మౌనంగా ఉంటారు, చెప్పండి లేదు వాళ్ళు. మనమైతే అనేక సార్లు ఏంటి చెప్పండి చేయడానికి కదా మేము ఉంది ఇక్కడ, ఊరకుండా ఉంటారేంటి? కొన్నిసార్లు ప్రభు మనల్ని మౌనముగా ఉండమంటాడు. ఆ మౌనముగా ఉండడమే విధేయతది. ఆయన మనకు చెప్పే వరకు ఏదో ఒకటి చేసేద్దాంలే, చెప్పే వరకు ఆడ కూర్చుందాం అని అనుకొని ఏదో ఒకటి చేసేస్తే అది నష్టాన్ని కలుగజేస్తుంది, కానీ ఏ విధమైన మేలు కలుగజేయదు, ఏ విధమైన లాభం కలగదు. కనుక ఇక్కడ పరిచారకులు ఎదురు చూస్తున్నారు, ప్రభు యొక్క మాట కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన చెప్పేంత వరకు 5 నిమిషాలు అయి ఉండొచ్చు, 10 నిమిషాలు అయి ఉండొచ్చు. ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు అక్కడ పెండ్లి విందులో మరి అనేక మంది అతిథులు కూర్చొని ఉన్నారు, వారికి ద్రాక్షరసం అందించాలి. ఇప్పుడు ఏంటి ఇంకా ఏం చెప్పలేదేంటి అని వారు ప్రభు దగ్గర సణుక్కోవడం లేదు, మౌనముగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు ప్రభు యొక్క మాట కొరకు. ఆయన ఎప్పుడైతే నోరు తెరిచి ఈ బాణలు నీళ్లతో నింపుడి అన్నాడో, వెంటనే అప్పుడు బాణలు నీళ్లతో నింపారు. ప్రియులారా, ముందు నింపినట్లయితే ప్రయోజనం లేదు, ఆలస్యంగా నింపిన ప్రయోజనం లేదు. ముందు నింపమన్నాడు. ముందు నింపండి, ఆలస్యంగా నింపండి. ఎన్ని సలహాలు, మనుషుల యొక్క సలహా. ప్రభువు చెప్పినప్పుడు నింపాలి. ఈ బాణ నీళ్లతో నింపుడి అనగానే అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రభు మాట ప్రకారంగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి.
ఎందుకయ్యా పూర్తిగా నింపడం అని అనుకోలా. నింపమన్నాడు, నింపాల్సిందే. అంచుల మట్టుకు నింపారు. నింపిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటావయ్యా, నెక్స్ట్ ఏంటయ్యా ప్రభువా చెప్పు అని అనలేదు వారు. ఈనాడు అనేకసార్లు మనం తొందరపడుతూ ఉంటాం ప్రభు దగ్గర. చెప్పావు కదా, చేసినాం కదా, మరి తర్వాత ఏంటో చెప్పొచ్చు కదా, ఎందుకు రీతిగా కూర్చోమంటావు, మౌనంగా ఉండమంటావు అనుకుంటాం. మీరు ఊరక ఉండి నమ్ముకున్నట్టు వలన మీకు బలము కలుగును. మీరు ఊరక నిలిచిండి చూరుడి, యెహోవా నేడు మీకు కలుగ చేయ రక్షణ మీరు కనులారా చూచెదరు. ఇది విధేయత అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అప్పుడు ప్రభు మళ్ళా వారితో చెప్పాడు, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎద్దుకు తీసుకొని పోండి. ఆయన చెప్పే వరకు వాళ్ళు ఎదురు చూశారు, వేచి ఉన్నారు. ఆయన చెప్పగానే ముంచి తీసుకుని పోయినారు. వాళ్ళు ముంచింది నీళ్ళే. తీసుకొని పోతూ ఉండగా ఆ నీళ్లు ద్రాక్షసంగా మారిపోయినాయి. రుచి వచ్చింది, వాసన వచ్చింది, రంగు వచ్చింది. ఆ ద్రాక్షసం వారికి వడ్డించినప్పుడు శ్రేష్టమైన ద్రాక్షసం అన్నాడు విందు ప్రధాని. చివరి వరకు, ఇప్పటి వరకు ద్రాక్షరసం అన్నది. ప్రియులారా, ఈ రోజు వరకు 40 సంవత్సరాల వివాహ జీవితంలో, లేక 50 ఏళ్ళ వివాహ జీవితంలో ఇంకనూ ఆ మొదటి రోజు ఆనందం ఇంకా ఉన్నదా? ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఇది! ఎంత అద్భుతకరమైన సంగతులు ఇవి! ఆ మొదటి దినాన ఇద్దరు యవనస్తులుగా ఉన్నారు, అందంగా కనబడుతున్నారు ఒకరికొకరు, శారీరకమైనటువంటి కోరికలు ఉన్నాయి. ఆ దినాన అందమో లేక ఆనందమో ఆ దినాన ఉండొచ్చు. కానీ 40 ఏళ్ళు అయిపోతే ముసలివాళ్ళం అయిపోయాం కదా. మా పెళ్ళి ఇప్పుడు 40వ సంవత్సరం, మా వివాహ సంవత్సరం. నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్. 60 దాటితే సీనియర్ సిటిజన్ అయిపోయినాను. ఆ దినానటువంటి బలం లేదు కదా. అయినను ఆ ద్రాక్షరసం, ఆ మొదటి దినాల్లో ఉండేటువంటి ఆ ఆనందము ఇంకనో మన కుటుంబాల్లో ఉంటుంది. ఎప్పుడంటే ఆయన మాటకు విధేయత కనబరిచినప్పుడు. తొందరపడవద్దు, ఆలస్యం చేయవద్దు, చెప్పే వరకు వేచి ఉండు, చెప్పగానే చెయ్యి. అప్పుడు చూస్తావు నీళ్ళు ద్రాక్షసంగా మార్చబడడం. ప్రియులారా, భార్యాభర్తలిద్దరూ ప్రభు వారిని కోరినట్లుగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉన్నట్లయితే వారి ఇంటిలో నీళ్ళు ద్రాక్షసంగా మారుతాయి. మళ్ళా చెప్తాను ఈ మాట. వెన్ హస్బెండ్ అండ్ వైఫ్ లవ్ ఈచ్ అదర్ as God wants them to be, the water turns into wine. దేవుడు భార్యాభర్తలను ఒకరిని ఒకరు ఏ రీతిగా ప్రేమించుకోమని చెప్తూ ఉన్నాడో ఆ రీతిగా ప్రేమించుకున్నట్లయితే వారి ఇంటిలో నీరు ద్రాక్షరసంగా మారిపోతుంది. ఆ రీతిగా ప్రభు తన మహిమను బయలుపరిచినాడు. నీ కుటుంబంలో దేవునికి మహిమ కలుగుతుంది. ప్రభువు నమ్ముకున్న వీరు, ప్రభువును సేవించే వీరు, ప్రభువును ప్రకటించే వీరు, వీరి యొక్క జీవితం ఎంత ఆనందదాయకంగా ఉన్నది. కారణము వీరి జీవితంలో ప్రభువు ఉన్నాడు. అప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు, ఆయన శిష్యులు విశ్వాసం ఉంచారు. 12వ వచనంలో చూస్తున్నాం. అటు తర్వాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. ఇక్కడ చూడండి, 12వ వచనంలో ఆయన, ఆయన తల్లి, ఆయన సహోదరులు, ఆయన శిష్యులు. యు సీ ద ప్రియారిటీ లెవెల్స్. ఎవరు మొట్టమొదటి ప్రాముఖ్యమైన వారు? ఆయన తల్లి కాదు. ప్రభువు మొట్టమొదటి స్థానం, ప్రీఎమినెన్స్. ఆయనకు సంఘములో అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం, దట్ హీ మైట్ బి ప్రీఎమినెంట్. సంఘములో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత. మన కుటుంబంలో ఆయనే ప్రీఎమినెంట్గా, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడుగా, అందరికంటే హెచ్చుగా ఉన్నవాడుగా మన జీవితంలో ఉన్నప్పుడు
మన కుటుంబంలో కూడా నీళ్లు ద్రాక్షసంగా మార్చేటువంటి అద్భుత కార్యాన్ని మన అనుదిన జీవితంలో చూస్తాం. ప్రభు ఈ లేఖనాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రియదేవా, మీకు వందనములు. మీ జీవవాక్యమును నా హృదయంలో, మా హృదయాల్లో ఫలింపచే సంపూర్ణమైన విధేయతలో మిమ్మల్ని సేవించినట్లుగా మమ్మల్ని కనికరించండి. యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.